హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి గేమింగ్ టెక్ ఇన్ తెలుగు. ఇవాళ అయితే మళ్ళీ అయితే మనం లెట్స్ బిగిన్ సిరీస్లోకి అయితే వస్తాయి. ఇది ఎపిసోడ్ నెంబర్ 3 అనమాట. ఈ ఎపిసోడ్ ఐ హోప్ మీకు నచ్చుతుంది ఆశిస్తున్నాను. నచ్చుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందైతే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఓకే, ఈ వీడియోలో మీకు ఇంకా చాలా చూపించాలని తీసుకుని వచ్చాను. చూసినట్టయితే ఇక్కడైతే ఇన్ని కాబుల్ స్టోన్స్ ఉన్నాయి చూసారు కదా. ఆఫ్లైన్లో అయితే నేనైతే మైన్ చేశాను, ప్లస్ నా పిక్ యాక్సెస్ కూడా చేసుకున్నాను. స్టోరేజ్కి అయితే అప్గ్రేడ్ అయితే అయ్యామబ్బా. నైస్. ఫస్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఇది గాయ్స్, లోపలికి అయితే వెళ్దాం. చూసుకున్నట్టయితే అక్కడ మన క్రాఫ్టింగ్ టేబుల్ బెడ్, అది క్రాఫ్టింగ్ టేబుల్ చెస్ట్ అయితే అక్కడ ఉండేది. అక్కడ నుంచి లోపలికి అయితే మూవ్ చేశాను. రైట్, చూసారు కదా. స్టోన్ అయితే అందాలి ఇక్కడ అయితే పెట్టేద్దాం. ఓకే, ఒక స్టాక్ అయితే ఉంచుకుందాం. ఫుడ్ లేదబ్బా, హంగర్ అయితే పెరుగుతుంది. ఫుడ్ అయితే తిందాం ఫస్ట్. అలాగే ఒక ఫర్నెన్స్ అయితే చేసుకుందాము. ఒకటి చాలు. ఇందులో అయితే ఇదైతే పెడదాం. అలాగే నేను కోళ్ళు అయితే చూశాను, చాలా కోళ్ళు అయితే మైన్ చేశాను. అందుకే టార్చెస్ అయితే వచ్చాయి. టోటల్ దీంతో అయితే స్పెండ్ అయితే చేస్తాను. ఈ కోళ్ళు మొత్తం టార్చెస్ చేస్తాను. ఫస్ట్ అయితే యాపిల్ అయితే తిందాం. ఓకే, తర్వాత మీట్ అయితే తిందాం. మటన్ అంట. నైస్. హెల్త్ అయితే ఫుల్ అయితే అయిపోయింది. అది కుక్ అయిపోయి ఎండలేండి. ఓకే, అయిపోయింది. నైస్, డన్. ఇదైతే అందులో అయితే పెట్టేద్దాం. మీకైతే కోల్ వాల్ లాంటిది అయితే చూపించాలి. వాల్ అయితే కనబడ్డది నాకు. మీరు కూడా చూద్దరు కానీ అక్కడికి వెళ్ళి కోల్ అయితే కలెక్ట్ చేసుకొని వద్దాం. మనం అయితే మన హౌస్ నుంచి కొద్దిగా వెనకతలే ఇదైతే ఒక ల్యాండ్ మార్క్ అనమాట. ఇదే చూస్తారు కదా, అక్కడ కోల్ వాల్కి అయితే ఉంది. షిట్ మ్యాన్, డ్యామేజ్. ఎక్కచ్చు కదా. అక్కడ చూసుకున్నట్టయితే ఒక కేవ్ అయితే ఉంది, వెళ్దాం. అందులో కూడా ఎదరదు. ఇక్కడైతే కోల్ అయితే మైన్ చేద్దాం. ఇంకా బోల్డ్ ఉంది. ఇంకా ఎక్స్పీ కూడా అయితే దొరుకుతుంది. ఇంకా ఉందబ్బా. ఎంత ఉంటుంది ఇందులోని? ఓపీ. ఓకే, ఐరనా? యా గాయ్స్, ఐరన్ అయితే మనకు దొరికింది. నైస్. తీసుకుందాం ఫస్ట్ కోల్ అయిపోయి. వా, తవ్వుతున్న కొద్ది వస్తుంది కోల్. వాట్ గాయ్స్, కోల్ ఏంటి ఇంత వస్తుంది? ఎంత వస్తుందా కోల్? ఇంత కోల్ వస్తుంది అబ్బా. రైట్. ఓకే, ఓపీ. కోల్ అయితే వచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ ఉందా? ఓకే ఓకే. ఇదేంటి? ఓకే, ఇక్కడ నుంచి వే ఉన్నట్టుంది. ఐ థింక్ వద్దులేండి, అది కోల్ అయిపోయింది. ఇక్కడైతే ఐరన్ అయితే తీసుకుందాం. లేదా ర్యాండమ్ స్పాన్ అయినట్టుంది. ఐరన్ అయితే తక్కువ వస్తుంది. ఐరన్ తక్కువ వస్తుంది కదా. కోల్ అంటే మోస్ట్ కామన్. అదేదో అలా అయితే వచ్చింది, అలా ఐరన్ వచ్చేది ఏంటి? ఓకే, ఇది కూడా అలాగే వస్తుందబ్బా. లేదులేండి, చెప్పనా? అలా
ఐరన్ అయితే వచ్చింది, 40 కోల్, 11 ఐరన్ అయితే వచ్చింది. నైస్. సో మీకు చెప్పాను కదా, చూసుకున్నట్టయితే కోల్ వాల్ అయితే తీసా. ఇందులో అయితే 40 కోల్స్, 11 ఐరన్ అయితే వచ్చింది. నైస్, సూపర్గా ఉంది అబ్బా. ఫస్ట్ అయితే ఇది మన ఇందులో అయితే పెట్టిద్దాం. ఐరన్ అయితే మెల్ట్ చేద్దాం. ఓకే, కోల్టీ ఇప్పుడే వచ్చింది, మళ్ళీ అప్పుడే వెళ్ళిపోతుంది. సో కోల్ అన్నాక అందుకే ఉంది కదా. ఓకే, ఇలా ఒక ఐరన్ అయితే అవుతుంది. ఇలా మనం ఏం చేస్తామంటే, నా దగ్గర ఒక ఐడియా అయితే ఐడియా అనేది రివీల్ చేసేస్తాను అప్పుడే. సో వెయిట్ అండ్ సీ. ఇక్కడ కడదాం, ఎక్కడి నుంచి అయితే కడదాం. నైస్, ఇక్కడ నుంచి అలా కట్టుకొని అక్కడైతే బిల్డ్ చేద్దాం. ఇంకా స్టోన్ యూజ్ చేద్దామా? యా, స్టోన్ అయితే ఎలా ఉంది కదా, స్టోన్ అయితే యూజ్ చేద్దాం. ఎలా అయితే పెట్టుకోవడానికి పోదాం. ఓకే, నైట్ అయితే ఫస్ట్ అయితే వెళ్ళి పడుకోవడం. ఆల్రెడీ స్పాన్ అయితే బాబాయ్లో వచ్చేస్తున్నాను. ఆల్రెడీ స్పాన్ అయితే అయిపోయారు. ఇప్పుడు మనం బయటికి వెళ్తే అర్థమైపోతా. బాబాయ్ కాపు కాస్తారు, ఇప్పుడు వెళ్ళి పడుకోలేము. సో మనం ఇలా టైంలో ఏం చేయాలంటే పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళి ఇక్కడ పడుకోవాలి. అయినా పడుకోవడం కావాలా, ఏం చేస్తాం వీళ్ళ వల్ల. నైస్, సో పైకి అయితే పడుకుంటా కదా. బెడ్ అయితే మళ్ళీ కిందకి అయితే పెట్టేద్దాం. మళ్ళీ అయితే ఇదైతే కింద అయితే పెడతాం. పోయారాలు ఇంకా పోవాలన్నట్టున్నారు అయితే. స్లాబ్స్ అయితే పట్టుకుని వెళ్దాం. సరే స్లాబ్స్ వద్దు, ఇదే వుడ్ అయితే పట్టుకెళ్దాం. దీనికన్నా ఇదైతే ఎక్కువ ఉంది కదా, ఇది పట్టుకెళ్దాం. వద్దురా వద్దురా వద్దురా. ఎక్కడికో వస్తానండి గాయ. ఏం చేస్తా, చెప్పాను కదా, ఇంకా నాకు ఇవాళ లక్కి ఎదురవ్వలేదు డబ్బా అనుకున్నాను. వస్తారు ఉదయం లగ్గాలు వస్తారు సార్ మీరు. లగ్గాల్ని వీళ్ళ మొహం నేను చూడాలి కదా, లేకపోతే నాకు ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవ్వదు. వీళ్ళ మొహం అయితే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే నేనైతే చూసిన తర్వాత అప్పుడు నా డే అయితే స్టార్ట్ అవుతుంది. నైస్, ఇప్పుడే పడుకొని లేచి సామాన్లు చేద్దామురా చేద్దాము అని అనుకుంటే నైస్ ఏం చేద్దాం. సర్లే, ఇదే పైకి ఎక్కడానికి అవ్వట్లే. ఇక్కడ ఏమైనా పెట్టాలి. ఇప్పుడు పడవా డట్. ఓకే, ఇక్కడే కలెక్ట్ అయ్యింది కదా, సరిపోదు. నా డోర్స్ ఏమైనా డోర్స్ కూడా పట్టుకొని వెళ్ళిపోయా నువ్వు. నా డోర్స్ కూడా పట్టుకొని అయితే వాడైతే వెళ్ళిపోయాడు. ఏదో అలా అయితే పెడదాం. ఇది ఇలా బాగున్నట్టుంది కదబ్బా. ఎలా బాగుంది, ఇక్కడే ఎక్కుందా డోరు. నేనెందుకు అక్కడ వరకు ఎట్టాను. ఎలా బాగుంది.
ఇందులో ఆల్రెడీ అయితే ఒక డోర్ అయితే ఉంది. అది ఫాస్ట్ చేసుకోవాలి. ఇంకొక డోరు ఒకటి చాలరా. ఎందుకు అంటున్నా సర్లే. ఓకే 1 2 నైస్. కొంచెం లగ్గాలి. అది దర్శనం ఇస్తాడుగా పేపర్. అయితే ఏం చేస్తావు? అప్పుడప్పుడైతే ఇలా అయితే ఊతూ ఉంటుంది. దీన్నే అంటారు హఠాత్ పరిణామం అని. ఓకే ఇవి కూడా పెట్టద్దాం. మళ్ళీ అక్కడ ఏదైనా అయ్యిందనుకోండి పోతే అనవసరంగా వేస్ట్. ఇక్కడ ఏంటి మధ్యలో గ్యాప్ వచ్చేసిందబ్బా. క్లియర్ చేద్దాం అది కూడా. ఇక్కడైతే ఇవైతే పెడదాం. ఇవైతే పెడదాం. చెప్పేస్తున్నా గాయ్స్ నేను ఏదనుకున్నాను ఫార్మింగ్. మీరు వినింది ఫార్మింగ్ అయితే చేద్దాం. ఈ వాటర్లో నుంచి పెట్టుకుందాం. ఫార్మింగ్ ఓపిక అయితే ఉంటుంది. వాటర్ మధ్యలో అయితే ఫార్మింగ్ అయితే సూపర్గా ఉంటుంది. చూస్తాను కదా ఫార్మింగ్ ఎలా చేద్దాము. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయాను పర్లేదు. ఆ ఒక్క బ్లాక్ కోసం మళ్ళీ దిగి వెళ్తామా ఏంటి? ఇంకా పెడదామా? డిస్టెన్స్ అయిపోతుంది కదా. మరి అంత లోపలికి వెళ్ళాలంటారా? సరే ఇంకొక లోపలికి పెడదాం. ఇప్పుడు అయితే ఇక్కడ రాదనుకుంటా. అది ఎస్ రాదు. యా ఇలా అయితే వస్తుంది. ఓకే ఇలా అయితే బాగుంది. ఎస్ ఇంకోటి ఇలా పెట్టేసి చాలు. ఎనఫ్ ఎనఫ్ అంటున్నా. ఓకే పాత్ అయితే రెడీ చేసాము వెళ్ళడానికి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఏం చేద్దామంటే రాంగ్ ప్లేస్ అయితే అయ్యింది. ఇచ్చేయాలంటే ఇక్కడ నుంచి 1 2 అయితే తెచ్చుకోవాలి. ఆఫీస్లో ఇక్కడ లేదు, ఇంట్లో ఉంది. తెచ్చుకుందాం బాయ్. ఆఫీస్లో అయితే 2 స్టాక్స్ తెచ్చుకుందాం. సరిపోద్ది అనుకుంటా. సరిపోద్ది 2 స్టాక్స్ ఎక్కువ అయిపోద్ది. ఇంకా మొత్తం అంతా ఆఫీస్లో ఉంటే ఫిల్ చేసి మధ్యలో డస్ట్ అయితే వస్తుంది కదా. ఫార్మింగ్ ఏరియా అనమాట ఇది. ఇలా ఎంత 1 2 3 4 5 కదా. ఇది 6 బ్లాక్స్ అయితే వస్తుంది. 1 2 3 4 5 ఈ బ్లాక్ అయితే కౌంట్ చేయకండి. 5 ఇది కూడా అంతే. 1 2 3 4 5 ఇక్కడ 5 అయితే వచ్చాయి. ఓకే దీని చేద్దామంటే దీంతో ఇంకొక 6 అయితే ఇంకొక 7 పెడదాం. 1 2 3 4 5 6 7 దాని 7 సరిపోద్ది. ఓకే ఇది కౌంట్ చేయకండి ఇప్పుడు. మళ్ళీ 1 2 ఇది కౌంట్ చేయకండి అండి. ఫస్ట్ అయితే అక్కడైతే వెళ్ళాలి మళ్ళీ మనమైతే. ఓకే ఇది 1 కదా. 2 3 4 5 6 7 ఓకే డన్ గైస్. ఇక్కడ నుంచి అయితే ఆ పెట్టుకొని వెళ్ళిపోవడం. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోతుంది. స్లీప్ అయ్యేసి అయితే వద్దాం అబ్బా. మళ్ళీ జాబ్ మీద వస్తే ప్రాబ్లం అయితే అయిపోద్ది. అసలు ఇక్కడ ట్రైడెంట్ పట్టుకున్నాడు అయితే తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఉన్నాడు కదా. ట్రైడెంట్ పట్టుకుని రెడీగా ఉన్నాడు, చంపేస్తాడు నైట్ అయితే. అందుకే ఫస్ట్ అయితే ఇంట్లోకి వెళ్ళి పడుకొని మళ్ళీ వద్దాం. ఓకే బికాజ్ లెట్స్ గెట్ స్లీప్. పడుకుందాం. ఓకే గుడ్ మార్నింగ్ గైస్. ఇవాళ ఏమి అవ్వదని కోరుకుంటూ అయితే వెళ్దాం. మళ్ళీ అక్క బాగోలేదు. ఇప్పుడు అయితే స్టార్ట్ చేద్దాం మన వర్క్ అయితే. ఇలాగైతే బిల్ అయితే చేద్దాం.
మనం అటైతే వెళ్దాం. ఓకే డన్. ఇదైతే బాగుంది. వెయిట్ చేయాలంటే మనం ఏదో ఇదైతే ఫిల్ చేసేద్దాం. చాలా ఇక్కడ వరకు అయితే అదంతా మళ్ళీ ఫిల్ చేయడం వేస్ట్ ఉంది. ఓకే పెడదాం. అలా పర్లే. దగ్గర ఆల్రెడీ బోల్ లాక్ అయితే ఉంది కదా. ఇది తీసి ఫస్ట్. ఓకే 4 ట్యాక్స్ అండ్ 4.5 ట్యాక్ అయితే వచ్చింది. హాఫ్ ట్యాక్ అనుకోండి. 4.5 ట్యాక్ అయితే వచ్చింది వుడ్ అయితే. షెట్ ఇక్కడైతే తీసేద్దాం. ఇది వేస్ట్. ఇక్కడ డిజైన్ ఖరాబ్ అయిపోద్ది. ఓకే ఇక్కడైతే పడిసేద్దాం. పెట్టేద్దాం. ఓకే డన్ గైస్. వుడ్ అయితే పెట్టాను. ఒక 1 స్టాక్ 3 బ్లాక్స్ అయితే పడ్డాయి అనమాట. అంటే 70 వుడ్ అయితే పడ్డది. ఓకే నేను ఎక్కువ అయిపోద్ది అనుకున్నాను. 3 స్టాక్స్ అయిపోద్ది అనుకున్నాను కానీ అలా ఓకే. ఇప్పుడైతే మనమైతే అక్కడ వెళ్ళి డట్ అయితే ఫిల్ చేయాలి. మన దగ్గర ఉన్న డట్ అంతా యూజ్ అయితే చేద్దాం. ఎక్కడ ఒకైతే ఫామ్ అయితే వస్తుంది. అక్కడ ఒకైతే ఫామ్ అయితే వస్తుంది. మిడిల్ అంతా అక్కడైతే ప్లాన్ చేద్దాం.
వెల్కమ్ బ్యాక్ గైస్. కాల్ అయితే వచ్చింది, అందుకే బ్యాక్ అయితే అయిపోయాను. మళ్ళీ గేమ్లోకి అయితే వస్తాను. దాని నుంచి వాయిస్ ఓవర్ అవ్వలేదు, భయపడకండి, నేను ఇక్కడే ఉన్నాను, మీతోటే ఉన్నాను. కాకపోతే కొద్దిగా అది ఫాస్ట్ ఫార్వర్డ్ అవ్వడం వల్ల నా వాయిస్ అయితే మీకు రాలేదు, అంతే. లెట్స్ గో. వాట్ హ్యాపెండ్? వాట్? ఎక్కడికి వస్తాను? నా స్కిన్ మారిపోయింది. వెయిట్, వాట్? అలెక్స్ వచ్చింది, నాకు స్కిన్ మారిపోయింది. అదొకే. నా ఇవేవి ఐటమ్స్ ఏవి? Where is my items, guys? ఏం గ్లిచ్రా ఇది? ఇప్పుడు చూడండి, ఎక్కడ చూస్తే నా స్కిన్ నాకే ఉంది, కానీ గేమ్లో చూస్తే నేను అలెక్స్ ఉన్నాను. ఐటమ్స్ పోయాయి అబ్బా. అందుకే నేను ముందుగా ఐటమ్స్ అన్ని చెస్ట్లో పడ్డ మంచిదయ్యింది. ఐటమ్స్ ఏవి గాయస్? సరిపోయింది పో. బా ఐటమ్స్ లేవే, ఏం చేస్తా? లక్ చెప్తున్నా కదా, లక్ మామూలు లక్ కాదు. ఎనీవేస్, నా వుడ్ పోయింది, నా పికాక్సెస్ పోయాయి. ఫెన్స్ ఒకటి చాలు, ఇంకా చేయాలి. ఫెన్స్ గేట్ అయితే కావాలి కదా మనకి. ఈ ఫెన్స్ గేట్లు 2 వచ్చాయి అలా. నేను ఒక్కదానికి అయితే బాధపడుతున్నాను, నావి ఇవైతే పోయాయి, ఐటమ్స్ అయితే అన్నీ పోయాయి. ఏం ఇచ్చబ్బా, మరీ దారుణం. కాకపోతే అలాగే ప్లేస్ అయిపో. ఓకే సరేలేండి, ఏం చేస్తా, పర్లే, అప్పుడప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటాయి. సో ఓవరాల్ అయితే ఎలాగైతే ఉంది కానీ మన ఫామ్ అయితే ఇక్కడైతే ఇంకా ఇవైతే చేస్తాను నేను. హూ ఉంటుందా, హూతో అయితే ఇదంతా చెయ్యాలి. నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాం. ఇప్పటికీ వీడియో చాలా ఎక్కువ అయితే అయిపోయింది. సో ఇదిగా ఇవాళ వీడియో అయితే. సో చెప్పండి వీడియో మీకు ఎలాగైతే అనిపించిందో నాకు. అసలు ఏం గ్లిచ్ అయింది అబ్బా? ఏడు గ్లిచ్ అయింది ఇక్కడ. ఇక్కడ నా స్కిన్ నాకే ఉంది. అందుకు స్కిన్ ఉంది కదా, మరి ఎందుకు అవ్వట్లేదు? నా స్కిన్ నాకు రావట్లే. మళ్ళీ ఇది పెట్టదు, ఇది వచ్చేస్తుందా? ఇది వస్తుంది, మరి అదెందుకు రావట్లే? దానికి రాకపోవడం ఏదనేటి చెప్తున్నాను గాయస్, సీరియస్గా. ఎలాగైతే నేను మైన్క్రాఫ్ట్ ఆడదచ్చుకోలేదు గాయస్. పిక్చర్ ఈ ల్యాగ్లు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడైతే వచ్చింది స్కిన్. నా ఐటమ్స్ పోయాయి, నా ఎక్స్పీ పోయింది, నా ఐటమ్స్ పోయింది. సో ఏం చేస్తావు, ఇదంతా నా లక్. సో వదిలేయండి. సో ఇది గాయస్ ఇవాళ ఎపిసోడ్ అయితే. సో చెప్పండి ఎలాగనిపించిందో. ఇదైతే మన ఫామ్ అనమాట. ఇంకా దాని లోపల ఫార్మింగ్ అయితే చేస్తుంది, మన ఫామ్ అయితే అయిపోద్ది. సో ఇది ఇవాళ వీడియో అయితే. మీకు ఐ హోప్ నచ్చే ఉంటుంది. ఎలా ఉందో లైక్ చేయండి, మీకు నచ్చితే. ఎలాగుందో అయితే కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా అబ్బా. సో బాయ్, ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్. ఇప్పటికైతే వర్షం తగ్గేలా లేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ గాయస్.